ఏందండి, ఏమైంది? ఏం లేదు కవిత, కాలేజీలో జరిగేటటువంటి జెండా వందనం చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకండి? పిల్లలు జెండా వందనానికి వచ్చేటువంటి పరిస్థితులు లేరు కవిత. ఎంతో మంది త్యాగమూర్తులు స్వతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలని త్యాగం చేస్తే మన వాళ్ళు కనీసం వచ్చి వాళ్ళని స్మరించుకుంటూ జెండాకి వందనం చేద్దామనేటువంటి స్థితిలో లేకుండా అయిపోయింది చాలామంది. కొంతమంది పిల్లలేమో ఎక్కడో సుదూర ప్రాంతాల నుండి వచ్చి జెండా వందనంలో పాల్గొంటుంటే కొందరు పిల్లలు దగ్గరే ఉండి కూడా జెండా వందనంలో పాల్గొనేటువంటి పరిస్థితిలో లేకుండా పోయారు కవిత. విద్యార్థులు, నేను మీకు చేసేటటువంటి విన్నపం ఒకటే, మనము సంవత్సరానికి 2 సార్లు, ఒకటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఈ రెండిటిల్లో మనం ఖచ్చితంగా పాల్గొని మన యొక్క దేశభక్తిని చాటుకోవాలి. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. మాలాంటి వాళ్ళకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నాం, కానీ మాకు అవకాశం రావట్లే. గృహిణీలకు మీరేం అట్లా బాధపడుతున్నారు? అవకాశం ఉన్నటువంటి వాళ్ళేమో రావడానికి సుముఖంగా లేరు. మన కోసం, మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ కనీసం మనం జెండా వందనంలో పాల్గొనాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. జై హింద్. జై హింద్.